ఫ్రెండ్స్ ఒకే చోట టోటల్గా 4 ఇల్లులు సేల్కున్నాయి. 1, 2 కాదు, టోటల్గా 4 ఇల్లులు సేల్కున్నాయి. చూస్తున్నారు కదా, ఈ 3 ఇల్లులు ఒక రకంగా కన్స్ట్రక్షన్ చేశారు. పక్కన చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంకొక ఇల్లు కూడా ఉంది. అది G+1 ఇల్లు. ఇది సేమ్ ఈ హౌస్ ఎట్లా ఉంటుందో పక్కన అదే విధంగా G+1 హౌస్ కూడా ఉంది. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోలో. ఎవరికైనా అంటే G+1 కావాలంటే G+1, లేదా సింగిల్ ఫ్లోర్ కావాలంటే సింగిల్ ఫ్లోర్ ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. అన్నీ కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లులే. కేవలం ఈ G+1 ఇల్లు వచ్చేసరికి కార్నర్ ఉంటుంది, అంటే మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది G+1 హౌస్ అనేది. నేను డెమో కింద మీకు ఒక హౌస్ చూపిస్తాను, మిగిలినవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో స్టార్టింగ్ మనం మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక కారు పెట్టుకోవచ్చు, ఇంకొక బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అది కాదు అనుకున్నట్లయితే బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. పెద్ద హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా అయితే ఏం కాదు. ఒక కార్ అనేది బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. దీనికి ఈశాన్యం మూలన బోర్ కూడా తీసుకున్నారు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ మొత్తం అంతా కూడా టేక్ డోర్. ఇది పాలిషింగ్ కూడా డిఫరెంట్గా చేయించారు, చూడండి బాగుంది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చేసింది. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి 2 feet 4 inches ప్లేస్ అయితే వదిలేస్తారు. ఇది ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్. ఇది సేమ్ ఈ హౌస్ అనేది ఎలా ఉందో పక్కన హౌసులు 3 అట్లానే ఉంటాయి, 2 అట్లానే ఉంటాయి. G+1 హౌస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కొలతలు కూడా ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. 25 అడుగులు వెడల్పు ఉంటుంది, 60 అడుగులు పొడవు అయితే ఉంటుంది. టోటల్గా 165 గజాలు ఫ్రెండ్స్. ఇది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3.4 cents ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 20.6 అంకణోస్ అయితే రావడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ ఇల్లే అన్నీని. ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక డోర్ అయితే తీసుకున్నారు ఈస్ట్ సైడ్. ఆ ఫ్రంట్ కనపడుతుంది చూస్తున్నారా, అది టీవీ యూనిట్. అది ఇంకా మనకి లైట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. లైట్లు అయితే పెట్టలేదు వీళ్ళు. ఈ పార్టీషన్లో చూసారో వైరింగ్ కనపడుతుంది, అక్కడ అన్నీ కూడా లైట్స్ వస్తాయి, ఇంకా పెట్టలేదు వీళ్ళు. ఆ లైట్స్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అయితే వస్తుంది. సో ఇదిగోండి వైరింగ్ కనపడుతుంది చూస్తున్నారు ఈ టాప్లోని. ఇక్కడ నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూసుకోండి. ఇక్కడ లైట్స్ అయితే వస్తాయి మనకి టాప్లోని. టీవీ యూనిట్లో కూడా లైట్స్ వస్తాయి, ఇంకా పెట్టలేదు. స్పాట్ లైట్స్ పెడతారు. 3 bedroom హౌస్ ఫ్రెండ్స్. ఇది బడ్జెట్లో అమ్ముతున్నారు ఇల్లు కూడా అనేది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. మీకు ప్లానింగ్ ఇస్తాను వీడియోలో, ఎట్లా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా కూడా ఉంటుంది కాబట్టి ప్లానింగ్ కూడా చూసుకోండి. అండ్ ఒకసారి లొకేషన్ కూడా చెప్తున్నాను, ఈ హౌస్ లొకేషన్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి చూసుకోండి. ఇది వచ్చేసరికి మన కాకినాడ సాయినగర్ బ్యాంక్ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఇది ఎక్కడుంది అన్నట్లయితే మన అచ్చంపేట జంక్షన్ ఉంటుంది చూసారు కదా, అచ్చంపేట జంక్షన్కి దగ్గరలోనే ఉంటుంది ఈ ఏరియా అనేది. సో మహా అయితే ఒక 5 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు అచ్చంపేట జంక్షన్కి. అండ్ కాకినాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వెళ్ళాలంటే కనుక హైవే మీద కాబట్టి మహా అయితే ఒక 15 గంట కూడా పట్టదు, అంత దగ్గరలో అయితే ఉంటుంది. సో బాగుంది, స్పేషియస్గా వచ్చింది రూమ్ కూడా. ఇది 10x12 సైజ్ రూమ్ ఇది. అండ్ ఇది క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్, గ్రేట్ టెక్స్చర్ డిజైన్తో అయితే రావడం జరిగింది. ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూసుకోండి. లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే. అండ్ కమోడ్స్ అయితే అన్నీ వచ్చేసాయి. కమోడ్స్, వాష్ బేసిన్స్ అయితే వచ్చేసాయి, కొంచెం ఫిట్ చేయాలి, అది ఒక వర్క్ పెండింగ్లో ఉందంతే. అండ్ బాత్రూమ్స్ కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. 4x5 10 సైజులు అయితే ఉంటాయి ఇవి. సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అండ్ బీచ్కి వెళ్ళే రోడ్డుకి కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇది హైవే రోడ్డు ఉంటుంది చూసారు కదా, అచ్చంపేట జంక్షన్ నుంచి వెళ్ళే హైవే రోడ్ అనేది బీచ్కి వెళ్ళడానికి ఆ హైవే రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది అన్నీ ఒకేలా ఉంటాయి మనకి, పెద్ద మరీ చేంజెస్ టైప్లో అయితే ఏమీ లేవు. ఇంచుమించు అన్ని రూమ్లు ఒకేలా ఉన్నాయి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది 10x10.5 సైజులు అయితే ఉంటుంది. దీనికి కూడా ఈ పక్కన వార్డ్రోబ్ ఇచ్చేసారు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. రూమ్స్ పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా వచ్చింది అంతే, మిగిలిన 2 రూమ్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇవి బాత్రూమ్స్. ఇవి బాత్రూమ్స్ కూడా సేమ్ దాంట్లోనే ఉన్నాయి. పదండి ఒకసారి మనం వెళ్ళి కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్, వాష్ ఏరియా ఇవన్నీ కూడా చూద్దాం. అన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులో. పూజా రూమ్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. హాల్ కొలత చెప్పలేదు మీకు. హాల్ వచ్చేసరికి 20x9 సైజ్ హాల్ ఫ్రెండ్స్. ఇది
పార్కింగ్ ఏకంగా మనకి 14.5 అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది. ఈ టీవీ ఉంటుంది చూశారు కదా, దీనికి బ్యాక్ సైడే పూజా రూమ్ వస్తుంది. ఇది 4x5 సైజ్ పూజా రూమ్. ఇది సింపుల్గా ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, ఇందులోని ఫ్రీగా కూర్చోవచ్చు. 4 మెంబర్స్ అయినా పడతారు కానీ ఒక 2 మెంబర్స్ అయితే ఫ్రీగా కూర్చోవచ్చు. అండ్ దీని పక్కనే మనకి డైనింగ్ ఏరియా అయితే వచ్చేస్తుంది, చూపిస్తున్నాను చూసుకోండి. ఇదంతా డైనింగ్ ఏరియా. 9 అడుగులు వెడల్పు 9 అడుగులు పొడవుతూ ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది. ఒక విండో కూడా ఇచ్చేసారు ఇక్కడ. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా రైట్ సైడ్ వస్తుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఎవరైనా మనకి వైజాగ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక హైవేకి అయితే ఈజీగా త్వరగా వెళ్ళిపోవచ్చు, హైవేకి దగ్గరలో ఉంటుంది ఇది. అండ్ కిచెన్ ఫ్రెండ్స్, ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. 6.5x9 సైజ్ కిచెన్ ఇది. ఇక్కడ కూడా సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ స్టోరేజ్ కూడా బాగానే వచ్చింది ఇందులోని. ఇదంతా కూడా స్టోరేజే. బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసారు. అంతా మనకి ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్లోనే తీసుకున్నారు. గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి. సో ఈ హౌస్ అనేది ఎలా ఉందో పక్కన G+1 హౌస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే కింద 3 బెడ్రూమ్ వస్తుంది, పైన 3 బెడ్రూమ్ వస్తుంది. పైన ఫ్లోర్లో కొంచెం హాల్ పెద్దగా వస్తుంది ఆ G+1 హౌస్కి. ప్రైజెస్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ హౌస్ వచ్చేసరికి 78 లక్షలు చెప్తున్నారు. 78 lakhs అయితే చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ అనేది. అదే G+1 తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక అది 1,20,00,000 చెప్తున్నారు. ఈ హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా కూడా మీకు ప్రైస్ అనేది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ పక్కన G+1 హౌస్ ఉంది చూశారు కదా, అది కార్నర్ కూడా రావడం జరుగుతుంది. వెస్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది అండ్ మెయిన్ నార్త్ సైడ్ కూడా రోడ్డు వస్తుంది. 40 feet రోడ్డు వెస్ట్ సైడ్ వస్తుంది. దీనికి నార్మల్గా మనకి 33 అడుగులు రోడ్లు అయితే ఉంటాయి నార్త్ సైడు. లోన్లు కూడా పెట్టుకోవచ్చు మీరు. డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఒక 4 అడుగులు వెడల్పులో వాష్ ఏరియా ఇది. ఒక 2 అడుగులు ప్లేస్ అనేది ఈ పక్కన వదిలేశారు. ఇది దక్షిణం పక్కన మనం చూస్తుంది. పడమర పక్కన చూసుకున్నట్లయితే కనుక 1 feet 7 inches వదిలేశారు. ఇది తూర్పు సైడ్. ఇది 2 feet 4 inches ఆల్రెడీ మీకు చూపించాను. ఇది ప్లానింగ్ కూడా ఇస్తానని చెప్పాను కాబట్టి మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూసి పైకైతే వెళ్దాం మనం. సో ఇదే ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది 25x60 నార్త్ ఫేసింగ్ ప్లానింగ్. G+1కి ఇదే ప్లానింగ్, నార్మల్ సింగిల్ ఫ్లోర్ కూడా ఇదే ప్లానింగ్. ఒకసారి చూసుకొని మీకు అర్థమైపోతుంది. స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది 9x14.5 సైజులో. తర్వాత హాల్ అయితే ఉంటుంది. అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, దానికి కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. పూజా రూము, దాని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇస్తున్నారు, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అవుట్ సైడ్ వాష్ ఏరియా. సేమ్ ప్లానింగ్ ఎట్లానే ఉంటుంది, ఎక్కడ మార్పులు చేర్పులు అయితే ఏముండవు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు స్థలం ఉండి అందులో డిజైన్స్ కావాలి, అదే ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము. మన ఛానల్ తరపు నుంచి పక్కా వాస్తుతో మంచి మోడర్న్గా ఉండే విధంగా ప్లాన్స్ ఇస్తున్నాము బడ్జెట్లో. సో మీకు ఆ ప్లాన్స్ కావాలన్నా కూడా వీడియో కింద మన ఛానల్ నెంబర్ ఉంది కదా, దానికి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది మీరు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం ప్లాన్లో చూసిన మాదిరిగానే ఉంటుంది. ఇది కూడా 10x14 సైజులు అయితే ఉంటుంది. 2 windows తీసుకున్నారు. సో సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా మనకి నార్మల్గానే తీసుకున్నారు. సో పదండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాం ఇప్పుడు. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది. ఇది 4x8 సైజులో అయితే ఉంటుంది. ఇంకా మనకి వర్కులు కంప్లీట్ అయిపోతే మొత్తం అంతా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సీలింగ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. వాష్ బేసిన్స్, కమోడ్స్ ఇవన్నీ పెడితే బాగానే ఉంటుంది. సో మెయిన్ బడ్జెట్లో వస్తుంది ఫ్రెండ్స్. 3 bedroom హౌస్ 78 lakhsకి ప్రస్తుతానికైతే కనుక ఎక్కడ కూడా లేవు. ప్రస్తుతానికైతే కనుక ఉన్నాయి కొన్ని చోట్ల, ఏరియా బాగుంటుంది లేదా ఏరియాలో.
బట్ ఇదైతే మాత్రం బాగుంది. ఏరియా పరంగా మనకి అన్నిటికి దగ్గరలో ఉంటుంది మేము చెప్పాలంటే. అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు కాబట్టి మాట్లాడొచ్చు ప్రైస్ విషయంలో కూడా. సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కాబట్టి దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా మీరు అదే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో కామన్ టాయిలెట్ ఇదిగోండి, ఇన్నే స్టైల్ కమోడ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సేమ్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్. హౌసెస్ అన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఎక్కడ మార్పులు చేర్పులు అయితే ఏముండవు. ఒకటే కొలతలు మొత్తం అన్నీ కూడా 25x60 కొలతలతోనే ఉంటాయి మొత్తం అన్నీ. ప్లానింగ్ కానీ పెయింట్స్ కానీ ఇంచుమించు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మీకు G+1 హౌస్ కావాలంటే G+1 హౌస్ తీసుకోవచ్చు. లేదు మనకి నార్మల్గా ఒక సింగిల్ ఫ్లోర్ హౌస్ ఈ విధంగా ఉండేది కావాలంటే ఇదే విధంగా ఉన్నదైనా తీసుకోవచ్చు. అండ్ పైన కూడా రేకే ఏం చేశారు చూడండి మిడిల్ ల్యాండింగ్ మీద. రేకేయడం వల్ల కూడా మనకి ఎండ రాకుండా ఉంటుంది మెట్ల మీదకి, అండ్ వర్షం కూడా పడకుండా ఉంటుంది. టోటల్గా ఒక 15 కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని. 9x12 సైజ్ కాలమ్స్ అన్నీ. పక్కన హౌస్ అదిగోండి, సేమ్ మనం కింద చూసాం కదా అట్లానే ఉంటుంది పైన కూడా. అది G+1 అది. సో ఫ్రంట్ 33 ఫీట్ రోడ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.